హలో అండి, అందరికీ చాలా రోజులు అవుతుంది. మా ఇంట్లో వచ్చేసి ఏవి రెసిపీస్ కానీ పచ్చళ్ళు కానీ ఏవి పెట్టలేదు ఈ సంవత్సరము. చేయాలని ఆలోచన కూడా లేకుండే. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే చికెన్ పచ్చడి అయిపోయింది ఒకసారి కదా. ఇప్పుడు చికెన్ కారపొడి చేస్తున్నా. ఇప్పుడు యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోతుంది కదా, సరే మనం కూడా ట్రై చేద్దామని చేస్తున్నాను. ఇదిగోండి బోన్లెస్ చికెన్ పావు కిలో, కావాల్సిన ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఒక టీ స్పూన్ పసుపు అండి వేసాను, వేసాయి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, అంత కూడా వద్దు, బస్ వేసాయి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్, ఇదిగోండి వెయ్యి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. కలుపుసాను. సో ఇదండి, ఇది ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఇది మొత్తం రోస్ట్ చేసుకుందాం, పొయ్యి మీద పెట్టి వేయించుకుందాం. సో ఇదండి నాన్ స్టిక్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ధనియాలు వేస్తున్నా. ధనియాలు 2 స్పూన్ల ధనియాలు. ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర, ఇది 1 స్పూన్, అండ్ ఎండుమిర్చి, అండ్ కొంచెం కరివేపాకు వేసేసాయి. వేసేసాయి. సో ఇదండి, ఇది మంచిగా 1 చుక్క నూనె. సో ఇదండి ఇలా 1 చుక్క నూనె వేసేసాయి. అయ్యో 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు బాగా రోస్ట్ చేసేసాయి. సో ఇదండి మొత్తం రోస్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇదండి అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి ఇప్పుడు చికెన్ డీప్ ఫ్రై చేసుకుందాం. అయ్యో సో ఇదండి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది. ఎందుకంటే మాకు ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చారు. ఈలోపు ఆయిల్ మర్చిపోయా. ఈ చికెన్ ఫస్ట్ దూరం పెట్టి చిటపట అంటే వేసే. సో ఇదండి ఇప్పుడు వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆయిల్లోనే. ఇదండి కనిపిస్తుందా? ఇక చిన్న చిన్న పీసులు అయితే తొందరగా ఎగిపోతాయి. బోన్లెస్ తొందరగా అయిపోతుంది. ఇదండి పెద్ద పీసులు అయితే ఏంటంటే ఆయిల్ ఎక్కువ అవ్వాలి, ప్లస్ టైం పడుతుంది. ఇదండి ఈ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. సిమ్లోనే, హైలో వేయించొద్దు. ఈమె సేఫ్టీ చూసారా ఎలా పెట్టుకుందా? మొన్న ఆమెకి కళ్ళ లాభాలు పడ్డాయని కదసని ఎడ్జుడు జస్ట్ మిస్ అయిపోయింది. కంట్లో పడింది, కన్ను పక్కన పడింది. సో ఇప్పుడు మొత్తం ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. సో ఇదండి ఇవి వచ్చేసి మిక్సీకి వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇది చూసారు ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చాయో. వీటిని ఒక 1 మినిట్ నుంచి తీసేద్దాం. మరీ హార్డ్ కాకుండా సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. కొంచెం పచ్చిగా ఉన్న ఏంటంటే వాసన వస్తాయి. అందుకని ఇలా చూసారా, ఏదో ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసి మ్యారినేట్ చేసి, కానీ మంచి వాసన వస్తుంది అవి డీప్ ఫ్రై అవుతుంటే. డైరెక్ట్ కూడా తినేసేది, స్పైస్ అలవాటు లేని వాళ్ళు. సో ఇప్పుడు 1 సెకండ్ తీసేద్దాం. సో ఇదండి మంచి డీప్ ఫ్రై అయిపోయి ఇప్పుడు దీన్ని షిఫ్ట్ చేసుకుందాం ప్లేట్లోకి. ఇదే బాండీలో కొంచెం ఎల్లుల్లిపాయ కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుందాం. సో ఇదండి ఇదే బాండీలో కొంచెం ఎల్లుల్లిపాయ సో ఇదండి దీంట్లోనే కొంచెం ఎల్లుల్లిపాయ కరివేపాకు తాలింపుకి అంతే. సో ఇదండి ఇప్పుడు కొంచెం అందులో సాల్ట్ వేసి మిక్సీ పడదాం. చూడండి సో ఇదండి సాల్ట్ వేసాం కదా, కొంచెం అంత ఇంగువ వేసాను బస్. సో 1 రవ్వ చింతపండు వేసాయి. ఇప్పుడు మిక్సీ పడతాం దీన్ని. సో ఇదండి కొంచెం బరకగానే ఉండనిద్దాం. ఇది ఇప్పుడు ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. ఇదండి ఇప్పుడు చికెన్ మిక్సీ పడదాం. 1/2 కిలో చికెన్ అండి. ఎన్నయ్యో చూసారా, అంటే నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి పాడు చేసుకోకూడదని. నెక్స్ట్ టైం ఎక్కువ చేసుకోవచ్చు. సో ఇదండి చికెన్ కూడా మొత్తము పౌడర్ కిందకి వచ్చింది. దీంట్లోనే ఎండుమిర్చి పౌడర్ కూడా వేసి ఒక్కసారి తిప్పుదాం. చేతిని కలిపిన దానికన్నా ఒక్కసారి మిక్సీ పడితే బాగుంటుంది. ఇదండి సో ఇదండి 2 కలిసిపోయాయి చూసారా, 2 కలిసిపోయాయి అనమాట. చేతిని కలిపితే అంత త్వరగా అది అవ్వదు.
ఇప్పుడు దీన్ని ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. ఓకే. సో ఇదండి, ఇది మొత్తం ప్లేట్లోకి షిఫ్ట్ చేసి ఈ తాలింపు వేసాం కదా దాంట్లో కలిపేద్దాం. సో ఇదండి, తాలింపు కూడా వేసాం కదా, ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. సో ఇదండి మా చికెన్ కారపొడి అయితే బాగుంది, స్పైసీగా ఉంది, బాగుంది. ఒక 1 వీక్ కూడా మాకు 4-5 సార్లకు వస్తుంది. పావు కిలోనే కాబట్టి ఫస్ట్ ట్రై కాబట్టి కొంచెం పావు కిలోనే చేసాము. ఇది సెట్ అయ్యి మంచిగా ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట మేము చేసుకున్న వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఇది. ఓకే నేనే చేసిన. ఓకే, బాయ్ బాయ్.